Hi guys, let's solve JEE mains questions, previous year questions ఇవన్నీ కూడా. So maximum let me try to tell them in తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ సర్టెన్ రీజన్ ఈస్ గివెన్ E ఈజ్ ఈక్వల్స్ టు A బై ఎక్స్ స్క్వేర్ ఐ క్యాప్ ప్లస్ B బై వై క్యూబ్ జే క్యాప్. దెన్ SI యూనిట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ వాడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ అంటే ఇది. ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నాడు, ఏ బై ఎక్స్ స్క్వేర్ ఐ క్యాప్, బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై ఎక్స్ స్క్వేర్ ఐ క్యాప్ ప్లస్ బి బై వై క్యూబ్ జే క్యాప్. సో ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు అంటే ఏ బి అనే రెండు కాన్స్టెంట్లు ఉన్నాయి, వాటి యొక్క యూనిట్స్ అడుగుతున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏ యూనిట్స్ అయితే ఉంటాయో ఏ బై ఎక్స్ స్క్వేర్కి బి బై వై క్యూబ్కి సేమ్ యూనిట్స్ ఉండాలి అండ్ సేమ్ డైమెన్షన్ ఫార్ములా కూడా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? నార్మల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఆన్ చార్జ్ నా, ఫోర్స్ ఇన్ ద సెన్స్ newtons and coulomb, right? Newton per coulomb, this is the unit of electric field, and these are the units of electric. Newton per coulomb is the units of electric, and we can write this as a Newton c to the power minus 1 also, right? సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఏ బై ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ చేద్దాం. ఈ ఈక్వేషన్ ఇఫ్ యూ అబ్జర్వ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏ బై ఎక్స్ స్క్వేర్ ఇస్ దేర్. సో a by x square is equals to nc to the power minus 1. So we want only a value na? So a is equals to nc to the power of minus 1 and x square. So x square and distance kabatti nc to the power minus 1 meter square or Newton meter square per c to the power 1. చింత ప్యాకెట్ అంటాం. ఆన్సర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ చూద్దాం ఇంకోటి ఏంటి. యా, బి బై వై క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు బి బై వై క్యూబ్ విల్ బి ఈక్వల్ టు యా ఎన్ సి టు ది పవర్ minus 1. ఓకే, నౌ బి ఈజ్ ఈక్వల్స్ టు వాట్ హ్యాపెన్స్, ఎన్ సి టు ది పవర్ minus 1 and y cube. Here y cube, y is nothing but distance, right? So that Newton meter cube and c to the power minus 1. This is the unit of SI unit of B, and this is the SI unit of A. So if you observe, option B is the correct for this question. Okay na? So next question చూద్దాం. So whereas coming to the next question, మ్యాచ్ ద లిస్ట్ ఇచ్చాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ ద లిస్ట్ అన్న దానికి ఫస్ట్ సర్ఫేస్ టెన్షన్ ఉంది, ఆ తర్వాత ప్రెషర్, విస్కోసిటీ, ఇంపల్స్. ఫస్ట్ లెట్స్ గో విత్ ప్రెషర్, ఎందుకంటే మనకు బాగా తెలిసింది కాబట్టి, రైట్? ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఆన్ ఏరియా కదా. సో ఫోర్స్ ఇన్ ద సెన్స్ ఎంఏ, A in the sense acceleration, L t to the power minus 2 by ml t to the power minus 2. This is a L t to the power minus 2 is the dimension formula of acceleration. Area in the sense L square. సో మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ ప్రెషర్కి వచ్చేసి ఫోర్స్ బై ఏరియా అంటే ఫోర్స్కి వచ్చి న్యూటన్, ఏరియా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా. వై యు ఆర్ రైటింగ్ డైమెన్షన్ ఫార్ములా? ఎందుకంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యూనిట్స్ అనేవి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్స్ లేవు కదా. కాబట్టి ఫస్ట్ మనం ఏమేం చేద్దామంటే డైమెన్షన్ ఫార్ములా రాసుకుందాం సింపుల్గా. సో ఏంటది, ఎంఎల్ టు ది పవర్ minus 1 వస్తుంది. ఈ -2 పైకి వెళ్తే -2 అవుతుంది కాబట్టి ఈ +2 పైకి వెళ్తే -2 వస్తుంది, -1 విల్ బి రిమైన్. ఎంఎల్ టీ పవర్ -2. హియర్ ఎం రిప్రజెంట్స్ ద కేజీస్, ఓకే. L represents the length na, so m to the power -1, and t represents the time, second, kabatti minus s. Okay na? So for pressure the exact correct option is third one, kg meter inverse and second to the power -2. Yeah. So whereas coming to the next is the impulse. Impulse in the sense, okay, impulse sense is nothing but a force into time na. Impulse in the sense change in momentum also is called impulse, force into time also is called impulse. So kabatti force in the sense ml t power -2, ml t power -2 and
Yeah, time in the sense t. So then you will get m l t power minus 1 you are getting. M in the sense kg, L in the sense meter, S in the sense second, right? T in the sense second, right? This is the units of impulse. So which option is correct? Option 2 is correct. From here, it is a correct option. And next, coming to the surface tension. Surface tension is nothing but force by length. Simple way yeah, of course, force by length usage. Force by length, right? Perpendicular length to the force. Okay, na? This is called surface tension. So surface tension is equal to force in the sense m l t to the power minus 2 by, and length in the sense L, and L will get cancelled. So you got m t to the power minus 2. So m in the sense kg and t in the sense s to the power minus 2. So for the surface tension, obviously the fourth one. So ఇంకా మిగిలింది ఏముంది? Viscosity gives you the first one. లేదు, if you want to find out with respect to formula, then viscosity is equals to nothing but the coefficient of viscosity. Viscosity is equals to nothing but force by ఏరియా. అంటే ఈ ఫార్ములా రప్పిస్తామంటే విస్కోసిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ అండ్ విస్కోసిటీ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అండ్ ఆల్సో విస్కోసిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ గ్రేడియంట్. ఆ ఫార్ములా యూజ్ చేయొచ్చు. లేదు, ఇఫ్ యూ డోంట్ లైక్ దట్ ఫార్ములా, విస్కోస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ 6 pi NBR. సో ఈ ఫార్ములాని యూస్ చేయొచ్చు. కెన్ యూస్ ఎనీ వన్ ఆఫ్ యువర్ విష్. సో కాబట్టి లెట్స్ యూజ్ దిస్ ఫార్ములా. నేనైతే irrespective of all this, I use this formula V is equals to force by area into velocity gradient. Okay, na? Velocity gradient V by R. So force in the sense mlt power minus 2 by area in the sense L square, and velocity in the sense lt power minus 1 by velocity gradient na distance R. L get cancelled. So and this is L, right? And this is all get cancelled. 1 L మిగులుతుంది minus 1. M L to the power minus 1. This minus 1 minus 2. And T to the power minus 1. M in the sense kg. L in the sense meter to the power minus 1. T in the sense second to the power minus 1. So this is the right. We got first option, right? Yeah. సో మ్యాక్సిమం ఇంత టైం వేస్ట్ చేయక ఎగ్జామ్లో మీకు రెండు తెలిస్తే దాన్ని బట్టి యూ కెన్ గెస్ ద కరెక్ట్ ఆప్షన్. సో వాట్ ఇస్ దట్? ఇక్కడ ఆప్షన్ చూడండి, ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉంది? ఫస్ట్ దానికి వచ్చేసి 4, ఏకి 4 అండ్ బికి వచ్చేసి 3, సికి వచ్చేసి 1, సికి 1 అండ్ డికి వచ్చేసి 2. ఎస్, ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. క్లియర్? యా, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటాడంటే సేమ్ అగైన్ వీఆర్ గెటింగ్ రైట్. ఇక్కడ కూడా ఏమన్నాడు? దిస్ ఇస్ ఆల్సో పీవైక్యూ క్వశ్చన్. యా, రైట్. వన్ ఈస్ టార్క్. టార్క్ ఫార్మ్ చాలా సింపుల్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు, కదా మనం చాలాసార్లు చేసాం. టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దిస్ ఇస్ ద టార్క్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ ఆర్. Force in the sense nothing but SI unit of force is Newton and distance is meter. So we can guess Newton meter. So for first one, it is about Newton meter. Okay. And coming to the stress, stress is nothing but, oh, of course there are types of stresses, but force on area. Stress, force on area. So force in the sense Newton per meter square. So kabatti Newton per meter square in the sense the stress Newton per meter. This is the fourth one.
And coming to latent heat, Q is equals to Lm, and L is equals to Q by M, right? So here Q in the sense heat energy, joules per, okay na, joule per, ఇక్కడ M in the sense mass na, you can take kg, joule per kg. This is the unit for latent heat, joule per kg. And next coming to the power. Power in the sense nothing but work done by time. Power is equals to work done by time. So work done by time in the sense work in the sense force into displacement by time కింద రాయొచ్చు. Force అంటే newtons, displacement అంటే meters per second. So we can write this Newton meter per second or second hours. So for the power, the first one is the correct option. According to this, you can find out what is that. For A, the answer is 3. Yeah, first two option would. For B, the answer is 4. Yeah, here also the B option is correct. Right? Next question. Yeah, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమన్నాడంటే ద యూనిట్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్. ఇంతకుముందు మనం విస్కోసిటీ గురించి డిస్కస్ చేసుకున్నాంగా, రైట్? ద యూనిట్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ, ద యూనిట్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ అన్నాడు కాబట్టి వి గో విత్ ద ఫార్ములా విస్కస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ 6 by eta formula here, eta v into r, okay na, 6 by eta v into r. This is the viscosity formula. So by using this formula you can easily find out the SI, right? SI system, I mean units of SI, units in the SI system, okay na. So మనకు కావాల్సిన viscosity coefficient of viscosity eta is equals to force by 6 by br. Force in the sense nothing but newtons kada. Force in the sense nothing but newtons, or else you can take it as a F is equals to ma. Okay, F is equals to ma and 6 by br. ఇక్కడ మనం 6 by రాసుకోవాలి ఎందుకంటే we don't have units, right? So mass in the sense nothing but kgs, the acceleration in the sense nothing but meter per second square, okay na, meter per second square by here velocity in the sense meter per second, okay na, meter per second, and r in the sense radius means distance kabatti we can measure it in the meters, we can measure it in the meter. So meter get cancelled, second square get cancelled. So finally you got kg per meter second. Then s కిందకు వచ్చేస్తుంది కదా, సో దట్ kg by s కిందకు వచ్చేస్తే s into meter ఉంటుంది. We can write this kg meter second, kg per meter second. This is the units of coefficient of viscosity. Okay na? Option D is correct. And whereas coming to the next question, so ఈ క్వశ్చన్లో ఏమన్నాడు, the density of a material in the SI unit is 128 kg per meter, 128 kg per meter cube, and sorry, yeah, in a certain units in which the unit of length is 25 centimeter and the unit of mass is 50 grams and the numerical value of density of the material is. ఒక సిస్టమ్ ఉందంట, ఆ సిస్టంలో ఎస్ఐ యూనిట్ జస్ట్ ఎస్ఐ యూనిట్ తీసుకుందాం, మనకు తెలిసిన ఫార్ములానే n1u1 ఈజ్ ఈక్వల్స్ టు n2u2, ఓకేనా. సో ఇక్కడ వాడు ఇచ్చేసాడు n1 ఎంత ఇచ్చాడు 128, న్యూమరికల్ వాల్యూ వాడు ఇచ్చేసాడు n1 ఈజ్ ఈక్వల్స్ టు 128 అండ్ u1 ఈజ్ ఈక్వల్స్ టు, హియర్ వాడు ఏమన్నాడు డెన్సిటీ అన్నాడు కదా,
కాబట్టి యూనిట్స్ ఏమవుతాయంటే కేజీ పర్ మీటర్ క్యూబ్ అవుతాయి, కేజీ పర్ మీటర్ క్యూబ్ అవుతాయి. వెరస్ కమింగ్ టు N2 మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే N2. ఓకేనా? సో N2లో మరి యూనిట్స్ ఏంటి? యూనిట్స్ తెలియాలిగా. U2 వాడు ఏమన్నాడంటే చూడండి, ఇన్ ద సర్టెన్ యూనిట్స్ ఇన్ విచ్ ద యూనిట్ ఆఫ్ లెంత్ ఈస్ 25 సెంటీమీటర్ అండ్ ద యూనిట్ ఆఫ్ మాస్ ఈస్ 50 గ్రామ్స్. ఓకేనా? 50 యూనిట్ ఆఫ్ మాస్ ఎంత అంట? కేజీ ప్లేస్ మనం ఏం రాసుకోవాలి? 50 గ్రామ్స్ రాసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇన్ ద ప్లేస్ ఆఫ్ మీటర్ 25 సారీ 25 చెక్ చేద్దాం. 25 హోల్ టు ది పవర్ క్యూబ్. మీన్ ఇక్కడ సెంటీమీటర్స్ రాయాలి. ఐ లెట్ మీ రైట్ ప్రాపర్లీ హియర్. ఓకేనా? ఇక్కడ సరిపోదు, ఇక్కడ రాస్తా చూడండి. 50 గ్రామ్స్ పర్ 25 centimeter cube. Okay, so this is how you have to write, right? దీన్ని సాల్వ్ చేసుకుంటే ఈ వాల్యూస్ మనం ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ యూ విల్ గెట్ ద N2. సో వాట్ ఈజ్ N1? 128 into kg by meter cube, kg by meter cube is equals to N2 into 50 grams. New system. This is a SI system లాగా ఇది ఒక సిస్టమ్ అనుకోండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ నేమ్ ఈస్ నీ పేరు మీద ఒక సిస్టమ్ పెట్టుకో కావాలండి. సో 50 kg by 25 సెంటీమీటర్ హోల్ క్యూబ్, రైట్? మనం ఏం చేయొచ్చు? 128 ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ అలా ఉంచుదాం. 128 కేజీ అంటే we can write 1000 grams, 1000 grams by మీటర్ క్యూబ్ కూడా ఏం చేయొచ్చు? 100 సెంటీమీటర్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ మీటర్ 100 సెంటీమీటర్ హోల్ క్యూబ్ రాద్దాం. ఓకే, that is equals to N2 into 50 grams by 250 cube centimeter cube. Centimeter cube cancelled, right? So and now G get cancelled. 0 0 get cancelled. Right? Now 128 into 100 by 100 into 100 into 100. Funny mathematics kada. That is equals to N2 into 5 by 25 into 25 into 25. You solve this, then you will get answer. Okay na? So 0 0 0 0 get cancelled, and here this 25 in 100 4 times, this 25 in this 100 4 times here, and it is about the 128 by 4, 128 by 4, 128 by 4 4s 16 కదా, 16. And if it send this 225 cancel, right? And here this 5 will be in this 5 times into 5, that is equals to N2. So N2 is equals to 8. Let's go with the 16 into 8. Then what happened? 6 8s 48 and 4 128. So this 16 in this, it is about 8 times. 8 5s are 40. So the answer is 40. Okay, this is about the, so answer is 14. Where is option 1 is correct. Yeah, option 1 is correct. Coming to the next one. So if you observe the next one, a metal sample carrying a current along x-axis with density
Jx is subjected to magnetic field Bz. The electric field Ey developed along the y-axis is directly proportional to Jx as well as Bz. So the constant of proportionality has SI units. సో ఏమన్నాడు, ఒక మెటల్ శాంపిల్ని ఏం చేశాడంట, కరెంట్ క్యారీ మెటల్ శాంపిల్ క్యారీయింగ్ ఏ కరెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఒక మెటల్ శాంపిల్ ఉందంట, అది ఏం చేస్తుంది, కరెంట్ని క్యారీ చేస్తుంది అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ విత్ డెన్సిటీ జేఎక్స్. కరెంట్ డెన్సిటీ ఇచ్చేసాడు జేఎక్స్ అని, అండ్ ఈ సబ్జెక్ట్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బీజెడ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాంగ్ జెడ్ యాక్సిస్ ఉందంట. సో ద కరెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈవై డెవలప్డ్ ఇన్ ద వై యాక్సిస్. సో వాటి రిజల్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అయింది అన్నాడు. అండ్ దిస్ ఈవై ఈజ్, వాడు ఏమన్నాడు అంటే క్వశ్చన్లో, సారీ టేక్ ఇట్ సైడ్, ఓకేనా. సో క్వశ్చన్లో ఏమన్నాడంటే వాడు, ఈ సేయింగ్ దట్ the first if you observe carefully, he is saying that EY electric field is directly proportional to Jx, current density, and magnetic field Bz. Jx in the sense current density is along the direction of x, magnetic field is along the direction of z, and because of this electric field is developed that is in the along the direction of y. Okay na? So from this if you remove this proportionality, you will get is equals to some constant into a to the power jx and not power bz. From this k is equals to e y. It is along with y direction. Of course ఇక్కడ y direction ఏం పెద్దగా అవసరం లేదు అనుకుంటా. jx and bz. From this we have to find out the SI units of for this constant. Now, so here if you observe E by B, electric field by magnetic field can be written as speed of the wave. I mean, okay na? E by B is equals to C, or you can write it as a V also, right? So C by ఇంకేముంది ఇక్కడ, యా కరెంట్ డెన్సిటీ జేఎక్స్. స్పీడ్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ మీటర్ పర్, అంతే కదా. స్పీడ్ అంటే మీటర్ పర్ సెకండ్. స్పీడ్కి మనం మీటర్ పర్ సెకండ్ రాయొచ్చు, రైట్. అండ్ ఇక్కడ కరెంట్ డెన్సిటీ అంటే మీనింగ్ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ కరెంట్ త్రూ ఏరియా, ఐ బై ఏ. ఇది మ్యాటర్. వాట్ ఈస్ కరెంట్ డెన్సిటీ? I by A. Okay na? And what about E by B? E by B is nothing but C. ఇదేమో ఎలక్ట్రిక్ కరెంట్ వస్తుంది, ఇదేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. E by B is equals to C. ఓకేనా. వీటి నుంచి C in the sense మీటర్ పర్ సెకండ్ బై A in the sense ampere per meter square. So now what will happen? Meter cube by ampere second. Meter cube by ampere second. Option B is correct. Okay na? Option B is, hope you understand.